నమస్తే సార్, మీ పేరు? నా పేరు నరసింహులు. ఎలా ఉందన్న ఇక్కడ కామారెడ్డి డెవలప్మెంట్ ఎలా ఉంది? గత 5-10 ఏళ్ళలో అయితే బాగానే ఉంది. ఇప్పుడు ఇక కేసీఆర్ వస్తుంది కాబట్టి ఇంకా మరింత అభివృద్ధి చెందుతుందని అనుకుంటున్నాము. గెలిచే అవకాశాలు ఉన్నాయంటారు? గెలిచే అవకాశాలు ఉన్నాయి. స్వయాన ముఖ్యమంత్రి పోటీ చేస్తున్నాడు కాబట్టి గెలిచే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. సీఎంగా కూడా మళ్ళీ కేసీఆర్ మూడోసారి ఛాన్స్ ఉందంటారా? డెఫినెట్గా ఉంది. ఎలా ఉందన్న? బీజేపీ బీఆర్ఎస్ ఉంది ఇక్కడ, లోకల్గా కాంగ్రెస్ బీఆర్ఎస్లో. ఇక్కడ బీజేపీ బీఆర్ఎస్ గట్టి పోటీ ఉంది. చూడాలి ఎవరు వస్తారో అనేది. కానీ సీఎం ఉన్నాడు కాబట్టి గట్టి పోటీ ఉంటుంది. గంప గోవర్ధన్ గారు పోటీ చేయకపోవడం కారణం ఏమో, ఆయన కోరిక మేరకే సీఎం గారు ఇక్కడ పోటీ చేస్తున్నారు కాబట్టి. తెలంగాణలో చాలా ప్లేసెస్ ఉన్నాయి కదా, ఓన్లీ గజ్వేలి తర్వాత కామారెడ్డిని ఎందుకు ఎంచుకున్నారు? ఆయనకు ఒక అంటే ఇక్కడ ఈ కామారెడ్డితో చిన్న అంటే పూర్వం ఏదో సంబంధం ఉంది, అలా కుటుంబ సంబంధం ఉంది కాబట్టి కేటీఆర్ గారే స్వయాన ఎక్స్ప్లెయిన్ చేశారు కాబట్టి మళ్ళీ గంప గారి కోరిక మేరకు ఆయన పోటీ చేస్తున్నాడు అని విన్నాము. అది ఎంతవరకు వాస్తవం మనకు తెలియదు, కానీ గట్టి పోటీ అయితే ఉంటుంది ఈసారి. ఎట్లా వెల్ఫేర్ స్కీమ్స్ డెవలప్మెంట్స్ అన్నీ ఇక్కడ బాగానే ఉన్నాయా? అన్నీ బాగానే ఉన్నాయి. డబుల్ బెడ్రూమ్ కానీ పెన్షన్స్ అక్కడక్కడ డబుల్ బెడ్రూమ్ అయితే ఇచ్చారు, కొన్ని ఏరియాల్లో ఇవ్వలేదు. దళిత బంధు, బీసీ బంధు అయితే కొన్ని ఏరియాలో ఇచ్చారు, ఇంకివ్వలేదు. ఎట్లా రేవంత్ రెడ్డి ప్రభావం ఎలా ఉంటుంది? రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ఇక్కడ కొత్తగా పరిచయం కాబట్టి పెద్దగా ప్రభావం ఉండకపోవచ్చు. ఇంకా బీజేపీ నుంచి అయితే కేవీఆర్ గారు అయితే ఎప్పటి నుంచో రన్నింగ్లో ఉన్నారని తెలుసు కాబట్టి ఈసారి బీఆర్ఎస్కు బీజేపీకి గట్టి పోటీ ఉంటుందని అనుకుంటున్నాం. నమస్తే సార్. నమస్తే, నా పేరు లక్ష్మీనారాయణ. ఇక్కడ మీరు ఏం వర్క్ చేస్తారు? ఆటో నడిపించుకుంటాం. లోకల్ కామారెడ్డి అండి? నాన్ లోకల్. ఇక్కడ మీది ప్రాపర్? మా ప్రాగర్ గిద్ద. అక్కడ ఎమ్మెల్యే ఎవరండి? మాది ఎల్లారెడ్డి నియోజకవర్గానికి వస్తుంది. అది ఇంతకుముందు సురేందర్ ఉండే. సురేందర్ గారు ఆయన ఎందుకంటే ఫస్ట్లో కాంగ్రెస్లో గెలిచి మళ్ళీ ఇంట్లోకి వచ్చింది కాబట్టి ఆయనకి ఏం ఫండ్స్ ఇవ్వలేరు, అందుకోసం అని చెప్పేసి అంత మాత్రమే ఉండే. ఇప్పుడు ఎవరున్నారు ఆయనకు పోటీదారుడు? పోటీగా అంటే ఇప్పుడు తర్వాత ఈయన బీజేపీ అయినా ఒక అతను ఉన్నాడు, తర్వాత కాంగ్రెస్ అయినా ఒక అతను ఉన్నారు. కానీ ఎల్లారెడ్డి నియోజకవర్గంలో జర టీఆర్ఎస్ ఉంది, అది గాలి చూపిస్తుంది. కేసీఆర్ మూడోసారి సీఎం అయ్యే ఛాన్స్ ఉందంట? ఉంటే ఉండొచ్చు, కానీ మున్పటంత ఉండదని అనుకుంటున్నాను. మీరు లోకల్గా ఎన్ని సంవత్సరాలు ఉంటున్నారు? 5-6 సంవత్సరాల నుంచి ఉంటున్నాను. ఎలా ఉంది కామారెడ్డి డెవలప్మెంట్? ఎలా అంతంత మాత్రమే ఉంది, ఇది అంతేం పెద్దగా ఏం లేదు. ఏమన్నా అది అప్పుడు షబీరాలు చేయించినవి ఉన్నాయి తప్ప ఇక్కడ గంప గోవర్ధన్ గారు అంతేమీ పెద్దగా లేవు. ఇవ్వలేదా వెల్ఫేర్ స్కీమ్స్, డబుల్ బెడ్రూమ్, పెన్షన్స్? లేవు, ఇంకా ఏమి ఇవ్వలేడు. మరి కేసీఆర్ పోటీ చేస్తుంది కదా ఇక్కడ, దాని గురించి? మామూలుగా పబ్లిక్ టాక్ ఎట్లుంది అంటే, పెద్దోళ్ళ టాక్ ఎట్లుంది అంటే ఇక్కడ అసైన్మెంట్ ల్యాండ్స్ ఎక్కువ ఉన్నాయి, వాటిని కొట్టేయడానికి వస్తున్నట్టు ఒక టాక్ అవుతుంది. అది ఎంతవరకు నిజం అనేది చూడాలి. గెలిచే అవకాశం ఉందంటే కామారెడ్డి? చెప్పలేము, గెలిస్తే గెలవచ్చు, లేకపోతే లేదు. మరి అంత ఇప్పుడు ఆపోజిట్గా ఎవరు అంత బలంగా ఉన్నారు కేసీఆర్కి? కాంగ్రెస్ పార్టీ ఉంటుంది, లేకపోతే బీజేపీ ఉంటుంది, అంతే. రేవంత్ రెడ్డి గారు కూడా పోటీ చేస్తారు ఇక్కడ. అదే మరి సీఎం క్యాండిడేట్ కాబట్టి క్యాండిడేట్ సీఎంకు తగ్గట్టు ఉండాలని చెప్పేసి తీసుకుంటారు. నిజామాబాద్లో ఇచ్చారు అంటే ఇచ్చిండ్రు, కాకపోతే ఎందుకంటే సీఎం క్యాండిడేట్ను పెట్టాలని ఉద్దేశం కొద్దీ రేవంత్ రెడ్డిని ఇక్కడ దించుతారు. అంతే. ఎవరి మధ్య పోటీ ఎక్కువ ఉంటుంది? బీజేపీ టీఆర్ఎస్, కాంగ్రెస్ టీఆర్ఎస్? కాంగ్రెస్కు టీఆర్ఎస్కు ఉంటుంది. నమస్తే సార్, మీ పేరు? నా పేరు కిరణ్. మీరు ఏం చేస్తారండి వర్క్? ఫార్మసీ, మెడికల్ షాప్. మీదే షాప్. ఇక్కడ లోకల్గా కామారెడ్డి పరిస్థితి ఏంటండి డెవలప్మెంట్? డెవలప్మెంట్ అంటే బాగానే ఉంది. గోవర్ధన్ గారు వెల్ఫేర్ స్కీమ్స్ కానీ, ఈ డబుల్ బెడ్రూమ్ ఇవన్నీ? డబుల్ బెడ్రూమ్ అందరికి అందుతున్నాయి, అందులో ఆయన దగ్గర నుండి చూసుకుంటే బాగుంటుంది. కానీ కేసీఆర్ పోటీ చేస్తుంది కదా ఇక్కడ? కేసీఆర్ పోటీ చేస్తున్నంటే గట్టిగానే ఉంటుంది, మంచిగానే ఉంటుంది పాలన. ఆయన వస్తుందంటే మంచిగానే ఉంటుంది, కానీ ఏమో రేవంత్ రెడ్డి కూడా ఇక్కడనే పోటీ చేస్తున్నారు. ఆయన పాలన గురించి మనకు తెలియదు అన్న. ఎక్కువ ఆయనది ఇంతవరకు మనం చూడలేము. కేసీఆర్ పాలన అయితే చూసినాము, ఆయన వస్తే జర మంచిగానే ఉంటుంది, ఇంకా డెవలప్ కావాలని అనుకుంటున్నాం. అవుతాడా మూడోసారి సీఎం ముచ్చటగా? సీఎం అయితే అవుతాడు అని అంటున్నారు. ఇంకా దానికంటే ముందు బీజేపీ కూడా వస్తే బాగుంటుంది. రమణారెడ్డి కూడా మంచి చేసిండు, 50-60 కోట్లు ఖర్చు పెట్టిండు, మంచిగానే చేసిండు. ఈయన కూడా ఒకవేళ కొత్త ఛాన్స్ ఇస్తే మంచిగా ఉంటుందని ఆలోచన, ప్రజల ఆలోచన. నమస్తే అన్న. ఎండి అసదుద్దీన్ ఖురేషి. ఇక్కడ ఏం చేస్తారన్న మీరు? ఇక్కడ రాయల్ ఫుట్వేర్ చెప్పుల దుకాణం. ఇది లోకల్ కామారెడ్డి అండి? కామారెడ్డి నాది. ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే ఎవరన్నా? ఆయన ఎమ్మెల్యే అయితే గంప గోవర్ధన్ ఉంటే.
ఎలా ఉంది డెవలప్? చాలా మంచిగా ఉంది, కొంచెం మంచిగా కొంచెం ఇట్లానే ఉండే. ఇప్పుడైతే బాగున్నాయి. కేసీఆర్ అసలు ఇంకా కేసీఆర్ వచ్చి పోటీ చేస్తున్నాడు కదా. కేసీఆర్ వచ్చి పోటీ చేస్తే ఇంకా బాగా అవుతుంది అని మాకు కోరిక ఉన్నది అంతే. రేవంత్ రెడ్డి అయితే నాకు తెలియదు, కొత్త ఉన్నా చెప్పలేము మేము. రమణారెడ్డి కూడా బాగున్నారు, చాలా మంచి వ్యక్తిత్వం అన్నది. వీళ్ళిద్దరే చాలా పోటీ ఉన్నది. బీజేపీ టీఆర్ఎస్కి పోటీ గట్టిగా ఉన్నది. రేవంత్ రెడ్డి అయితే కొత్త తెలియదు, ఏం చెప్పలేము. రేవంత్ రెడ్డి ఈయన ఏమో చెప్పలేము వాళ్ళ మధ్యలో. ఎందుకు కామారెడ్డి కేసీఆర్ ఎంచుకున్నాడు? తెలంగాణ మస్తు ప్లేసులు ఉన్నాయి కదా, ఇంకా చాలా ప్లేసెస్ ఉన్నాయి. కామ ఎంచుకున్నా అంటే కొంచెం ఓడిపోయినట్టు ఉన్నది ఎమ్మెల్యే మా కామారెడ్డి అని ఆలోచించి వస్తుండే ఆయన కొత్త మళ్ళీ డెవలప్ చేయడానికి. కేసీఆర్ చాలా మంచి అవుతుంది, ఆయన వచ్చినంటే డెవలప్ బాగా అవుతుంది, 100% అవుతుంది. మళ్ళీ కేసీఆర్ మూడోసారి సీఎం 100% అవుతుందని కోరిక ఉన్నది. నమస్తే అన్న. మీకు నమస్తే అన్న, ఎం అనిల్ కుమార్. మీరు ఏం చేస్తారన్న వర్క్? అది మెడికల్ ఏజెన్సీ. లోకల్ అండి మీరు? లోకల్ అండి. కామారెడ్డిలో ఇప్పుడు స్థానిక ఎమ్మెల్యే గంప గోవర్ధన్ గారు, వారి పనితనం బాగానే ఉందండి. ఎందుకు పోటీ చేయట్లేదు ఈసారి? కేసీఆర్ పోటీ చేస్తున్నారు అయితే వాళ్ళకు గొడవలు జరిగినాయి లోపల, గొడవలు. అంతే. కేసీఆర్ ఈ ప్లేసే ఎందుకు ఎంచుకున్నారు అంటే ఇప్పుడు చాలా తెలంగాణలో చాలా ప్లేసెస్ ఉన్నాయి కదా. అయితే ఇప్పుడు ఈ ప్లేస్ ఎందుకు ఎంచుకున్నాడంటే ఇక్కడ దీనికి సంబంధించి 25 అసెంబ్లీలు లింక్ ఉన్నాయి ఈ ఎంపీ పార్లమెంట్కి, దాని ఉద్దేశంతో తీసుకున్నాడు. డెవలప్మెంట్ జరుగుతుంది అంటారు. రేవంత్ రెడ్డి గారి ప్లాన్. రేవంత్ రెడ్డి అంటే కష్టమే ఇక్కడ. ఎలా ఉంది? బీజేపీ టీఆర్ఎస్ ఉందా ఇక్కడ? కాంగ్రెస్ టీఆర్ఎస్ ఉందా? బీజేపీ టీఆర్ఎస్ఏ ఉంది, కాకపోతే బీజేపీ ఏంటంటే లోకల్లో బాగా స్ట్రాంగ్ అయిపోయింది. ఇక పల్లెటూళ్ళల్లో కొంచెం టీఆర్ఎస్ ఎక్కువ ఉన్నది. వెల్ఫేర్ స్కీమ్స్ అన్నీ ఇక్కడ వచ్చాయా? బాగానే ఉన్నాయండి. తెలంగాణలో మళ్ళీ కేసీఆర్ ఛాన్స్ ఉందంటారా సీఎంగా? ఉన్నదండి, ఉన్నది. కాకపోతే మ్యాజిక్ ఫిగర్ కంపల్సరీ దాటుతాడు. థ్యాంక్ యూ అండి. కేసీఆర్ గారు గెలుస్తారు అంటే కేసీఆర్ గారు గజ్వేల్ కాకుండా కామారెడ్డి ఎందుకు ఎంచుకున్నారు? అంటే మిగతా ఏరియాస్ ఉన్నాయి గజ్వేల్తో పాటు, ఎందుకు కామారెడ్డి? ఐ థింక్ అంత తెలీదు, కానీ బట్ కేసీఆర్ వస్తే అది చాలా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. ఒక్కొక్కరిలా కామెడీ కాకుండా ఇప్పుడైతే చాలా బాగా అయితే ఇంప్రూవ్మెంట్ చాలా వరకు అవుతుంది. ఇక్కడ బీజేపీ పరిస్థితి ఏంటి? బీజేపీ పరిస్థితి అంత ఏమున్నా కానీ అంత రాదు. రేవంత్ రెడ్డి గారు కూడా పోటీ చేస్తున్నారు, చాలా జనాలు కూడా ఇక్కడికి వచ్చేస్తున్నారు రేవంత్ రెడ్డి అభిమానులు. వాళ్ళందరూ చాలా వరకు పోటీ చేస్తారు, కానీ బట్ ఎంత చేసినా కానీ కేసీఆర్ ముంగడైతే రారు, 100% అయితే రారు. కానీ ఖచ్చితంగా కేసీఆర్ వస్తేనే బెటరు. మాకు అయితే కేసీఆర్ రావాలి, టీఆర్ఎస్ గెలవాలి, కారు గుర్తు గెలవాలి. సూపర్, థ్యాంక్ యూ. అర్థమైంది. ఈసారి తెలంగాణలో సీఎం ఎవరన్నా? తెలంగాణ సీఎం కేసీఆర్ సార్, మూడోసారి గెలుస్తాడు పక్కా. ఇక్కడ మీ కామారెడ్డిని ఎంచుకున్నారు కేసీఆర్ గారు, దాని గురించి ఏందా? కామారెడ్డి డెవలప్ అవుతుంది ఇప్పుడు కేసీఆర్ గారు వస్తే. ఇంతకుముందు అయితే అంతగానం డెవలప్ కాలేదు. ఇంతకుముందు కూడా టీఆర్ఎస్ఏ కదా ఇక్కడ గంప, కానీ అంతగానం కాలే ఆడపడ. ఇప్పుడు రోడ్లు చూడండి అట్లా వగర చిన్న ఇంకా పేదోళ్ళకి కూడా హెల్పింగ్ అవుతుంది, అందరికి మంచిగా అవుతుంది. ఇప్పుడు మా ఇంట్లోనే పెన్షన్ వస్తుంది గట్లా. మొన్న బిజినెస్ లోన్ వచ్చింది. ఇక నేనైతే సీఎం కేసీఆర్కే ఓటేస్తా. అంటే గజ్వేలి కాకుండా తెలంగాణలో చాలా ప్లేసులు ఉన్నాయి, ఎందుకు కామారెడ్డి ఎంచుకున్నారు? అది మనకి అంత ఐడియా లేదు. మరి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, బీజేపీ క్యాండిడేట్ ఎవరు ఉన్నారు? బీజేపీకి రమణారెడ్డి చాలా మంచోడు, ఆయన కూడా మంచి క్యాండిడేట్, పబ్లిక్ హెల్ప్ చేస్తుండు. ఇప్పుడు విలేజ్లలో హెల్పింగ్ ఉన్నది. ఇక వేరే లీడర్లు అయితే అడపదడప అనుకో. రేవంత్ రెడ్డి గారి పరిస్థితి ఎందుకు? థ్యాంక్ యూ అన్న.